ఒక్క రేషన్ కార్డు కూడా పేద ప్రజలకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు వచ్చి సంక్షేమాన్ని మధ్యలో కోవిడ్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఉడాయిద్దామని చూసారు. దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వచ్చేటట్టున్నాయని చెప్పి వాళ్ళ మిత్రపక్షాలు కూడా వచ్చి వాపోతే దాన్ని మళ్ళీ ఒక 5 సంవత్సరాలకి కంటిన్యూ చేసారు. ఏది ఇచ్చే 5 కిలోల బియ్యం కూడా ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ విధానాలు ఏంటిది? బీజేపీ యొక్క విధానాలు ఏంది? ఆకలితున్నటువంటి పేదోనికి అన్నం పెట్టినటువంటి చరిత్ర ఉందా మీరు ఏదైనా కొత్త పథకం తీసుకొని వచ్చి? మీరు కార్పొరేట్ల కడుపులు నింపుతారు. సుమారు 35 లక్షల కోట్ల రూపాయల రుణాలని మాఫీ చేసిండ్రు. వాళ్ళకి రైతులకి 2 లక్షల రూపాయలు మాఫీ చేసిరా దేశవ్యాప్తంగా? చేయలే. అదే రాష్ట్రంలో మొత్తం 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే వాళ్ళు ఇచ్చేది 54,66,000 రేషన్ కార్డులకు మాత్రమే వాళ్ళు ఇస్తే, మిగతా పైన ఉన్నటువంటి అన్నింటినీ కూడా రాష్ట్ర సర్కారే మనం ఖర్చుతోటి ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఇచ్చేటటువంటి రేషన్ కార్డులు కూడా మనం మన పైసలతోటి, ఎందుకంటే మాట ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి నుంచి, మేము మాట ఇచ్చినాం బరాబర్ రేషన్ కార్డులు ఇద్దాం. 10 ఏళ్ళ సంది కుటుంబాలు పెరుగుతాయి. ఒకటే రేషన్ కార్డు మీద కూడా కుటుంబం పెరుగుతుంది. కుటుంబం పెరిగితే రేపు పొద్దున వాళ్ళకి ఆర్థికంగా ఇంకా కూడా వెనుకబడి ఉంటున్నటువంటి వాళ్ళకి పేర్లు జత చేయాలని అవుతుంది. దాంట్లో పాత ఉంటున్నటువంటి రేషన్ కార్డులలో అసలు రేషన్ కార్డే నోచుకున్నటువంటి వాటికి జనాభా ప్రాతిపదికన సర్వే చేసే ప్రతి 10 సంవత్సరాలకు చేయాలి. అది కేంద్ర సర్కార్ ఎప్పుడు కూడా చేయాలి. ఎందుకంటే తప్పించుకోనికే మళ్ళీ పేదరికం అనేది కనిపిస్తే మళ్ళీ కార్డులు ఇవ్వాల్సి వస్తుంది. అది ప్రభుత్వం మీద ఖజానా మీద భారం పడుతుంది. ఈ పేదోళ్ళకి ఇస్తే మనకేం మిగులుతుంది? ఆ కార్పొరేట్ వానికి ఏదో లక్షల రూపాయలు ఇస్తే బీజేపీ వాడు మనకి ఏదో మరి ఎలక్టోరల్ బాండ్స్లలోనో ఇంకో రకంగానో మన పార్టీని కాపాడేటటువంటి పని చేస్తారు అనేటటువంటి పన్నాగంలో బీజేపీ పోతా ఉంది. మీరు చెప్పు. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నా, మనం ఇస్తున్నటువంటి రేషన్ కార్డులకి మన రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా యావత్ క్యాబినెట్ కూడా మనం ఖర్చు చేసుకుంటా ప్రజలకు ఇచ్చేటటువంటి దానికి నరేంద్ర మోడీ పేరు పెడతామా? నేను మీకే వదిలిపెడతాం, మీ మనసాక్షికి వదిలిపెడతాం. రూపాయి సహాయం చేయనటువంటి కేంద్ర ప్రభుత్వము మన మీద పెత్తనం చెలాయించనీకే. నిజం చెప్పాలనంటే 8 మంది బీజేపీ ఎంపీలు ఈరోజు తెలంగాణకి బలమవుతారు. రేపొద్దున మనకు రావాల్సినటువంటి వాటాలైనా హక్కులైనా లేకపోతే ఆర్థికపరమైనటువంటి మేలు ఏదైనా జరుగుతుంది, తెలంగాణకు బలమవుతారని చెప్పి పార్లమెంటుకు పంపిస్తే ఈరోజు గుజరాత్ గులాంలై ఈరోజు తెలంగాణ ప్రజలనే బెదిరించేటటువంటి స్థాయికి వచ్చిండ్రు. బొమ్మ పెట్టకపోతే సంక్షేమాలు ఇచ్చేది లేదు. ఎట్లిస్తారో చూస్తాం. నువ్వు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. మీరు వచ్చినప్పటి నుంచి ఒక్క రేషన్ కార్డు దేశవ్యాప్తంగా పెంచింది లేదు. ఒక్క రైతుకు 1 లక్ష రూపాయలు కేంద్ర సర్కారు నుంచి మాఫీ చేసినటువంటి చరిత్ర నీకు లేదు. ఇక నీ చిట్టా చెప్పుకుంటూ పోతే, మా మేనిఫెస్టోలు చదువుకుంటూ పోతే, మీ మేనిఫెస్టోలు చదివితే ఇంకా గంట అయినా కూడా సరిపోదు. 2019 మేనిఫెస్టోలోనే పేజీ నెంబర్ 13 ఏమని పెట్టిండు? 60 సంవత్సరాలు దాటినటువంటి రైతులందరికీ పెన్షన్లు ఇస్తామన్నాడు. ఆ ఊసెవడన్నా మాట్లాడితే దాని గురించి మాట్లాడనికనే లేదు. మన పేజీ నెంబర్ 12 మన మేనిఫెస్టోలో 2024 మేనిఫెస్టోలో ఏమని పెట్టిండు? దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిండు. కేంద్రంలో ఇచ్చిండా? కనీస మద్దతు ధర 2014లో చెప్పిర్రు, రాసిచ్చిండ్రు. కనీస మద్దతు ధరకి చట్టబద్ధత చేస్తామని చెప్పి అని అన్నారు. చేసిర్రా? ఇవన్నీ పక్కకేంటి? నేను ఖాళీ తెలంగాణ గురించి నేను మాట్లాడతా. అరే మన నోటికాడి బుక్క ITIR కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుమతులు ఇచ్చినటువంటి దాన్ని మన నోటికాడి బుక్కని గద్ద కొట్టుకపోయినట్టు కొట్టుకపోయారు. ఈరోజు దాని గురించి కొట్లాడు బండి సంజయ్ గారు. అది మన హక్కు, మనకు వచ్చినటువంటిది, మన నోటికాడికి గుంజుకొని పోయినటువంటిది. మీరు అహంకారంగా ఏదైనా మాట్లాడవచ్చు. మేము ప్రజల ముందుకు జరుగుతున్నటువంటి వాస్తవాలు చెప్పుకుంటూ పోతూనే ఉంటాం. రేషన్ కార్డులలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటిది? ఇప్పుడు ఇస్తున్నటువంటి వాటిలలోనైనా పైన ఉన్నటువంటి వాటిలలోనైనా ఏమీ లేదు. అట్లాంటప్పుడు ప్రజలనే మేము అడుగుతా ఉన్నాం, ఎట్లా అలా పేరు పెడతారో చెప్పురి. ఇంద్రమ్మ ఇండ్లలో కూడా నువ్వు ఇప్పటివరకు గ్రామాలలో ఇచ్చినటువంటి దాఖలాలే లేవు. అడుగుతూనే పేరు పెట్టాలో లేకపోతే ఇయని అని అంటున్నావు. అది కూడా ప్రజలకే చెప్తాం. మొండిగా చెప్పాలని అంటే ఎవడన్నా ఒక 501 రూపాయి చందా ఇచ్చి మండపానికి నా పేరే పెట్టాలనంటే అది కరెక్టేనా? నార్మల్గా మనం ఏదైనా గిట్ట వినాయకుని పెట్టినా ఏదైనా పెడితే ఎవరన్నా విగ్రహాన్ని ఇచ్చారంటే విగ్రహదాత అని చెప్పి పెడతాం. కానీ బీజేపీ పరిస్థితి ఎట్లుంది అనంటే ఒక 501 చందా రాసిచ్చి ఊరికి పెద్దగా అని చెప్పి నీ కాడికి వస్తే ఒక 501 చందా రాసిచ్చి మండపానికి నా పేరే పెట్టాలన్నట్టు ఉంది. అది ఇచ్చిన చరిత్రనే లేదు కదా వాళ్ళకి. 10 సంవత్సరాల చరిత్ర చెప్తున్నా కదా ప్రతాపన్న.
2014 నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా కేంద్ర సర్కార్ నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఆన్ రికార్డ్. రమ్మను నేను అంటున్నా కదా.